శిక్షార్థులు, విద్యార్థులు, ఈ యజ్ఞము ఈ బ్రహ్మాండానికి కేంద్రం, సెంటర్ పాయింట్ ఆఫ్ ది యూనివర్స్. అయం యజ్ఞో విశ్వస్య భువనస్య నాభి. అంటే ఈ బ్రహ్మాండానికి కేంద్ర బిందువు వద్ద మనం ఉన్నాం. ఎక్కడ యజ్ఞము జరిగితే అది కేంద్ర బిందువు. కేంద్రము అన్నిటినీ సంచాలనం చేస్తుంది. మన శరీరంలో నాభి అంటే బొడ్డు కేంద్ర బిందువు. అదేం చేస్తుంది? మనం తిన్న ఆహారాన్ని శరీరం అంతా, అక్కడ అగ్ని ఉంది, శరీరం అంతా సరఫరా చేస్తుంది ఆహార రసాన్ని జీర్ణం చేసి. ఆ బొడ్డు తల్లిని బిడ్డను కలుపుతుంది. తల్లి నుండి వేరైనప్పటికీ కూడా ఆ బొడ్డు ఆ తల్లికి బిడ్డకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. అలాగా ఈ యజ్ఞము భగవంతుడిని భక్తుడిని కలిపేటటువంటి ఒక నాభి సూత్రం. కనుక యజ్ఞము పక్కకు పోయింది అంటే భగవంతుడెవరో భక్తుడెవరో సంబంధమే తెగిపోయినట్టు. అందుకని మహర్షులు ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా యజ్ఞము వదిలిపెట్టకూడదు, సెలవు లేదు అని చెప్పారు. బ్రహ్మ